ప్రెజ్లట్ మన ప్రభువును మన రక్షకుడును మనకు జీవాధిపతి అయిన ప్రభు యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామం వీక్షించున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 23వ లేఖనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. నీకు సమాధానము, భయపడకుడి. అవును, సమాధానకర్త అయిన అధిపతి మనకు జీవాధిపతి అయి ఉన్నాడు. కనుకని మనము ఏనాడు కూడా ఈ లోకంలో భయపడవలసిన అవసరం లేదు. అట్టి సమాధానపతి అయినటువంటి అధిపతి అయిన ప్రభుని యేసుక్రీస్తు నందు మనము నిశ్చయముగా జీవించుచున్నట్లయితే మన జీవిత కాలం అంతా కూడా చివరి ఆయుష్కాల దినం వరకు కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. అందుకే స్పష్టంగా దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీకు సమాధానము, ఎన్నడూ నీవు భయపడకుడి అని వాక్యం సెలవిస్తుంది. మరి ఇలా మనం ఉంటున్నామా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఈ లోకంలో అసమాధానమైనటువంటి జీవితాలు జీవిస్తున్నాం, అసమాధానమైనటువంటి బ్రతుకులలో బ్రతుకుతున్నాం. కనుకనే సమాధానకర్త అయినటువంటి అధిపతికి మనము సమీపముగా ఉన్నట్లయితే, ఆయనను మనము నిశ్చయముగా కలిగి ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో మనం భయపడవలసిన అవసరమే లేదు. మరి ఇలా ఉందామా? అట్టి సమాధానకర్త అయినటువంటి అధిపతిని మనము కలిగి ఉందామా అనుకుంటే అందరం కూడా తల్లు వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ ఘనమైన నామమునకు కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ప్రభువా, ఇటు సమాధానకరమైన జీవితాలు ఇదిగోనైనా నీ యందు విశ్వాసం ఉంచి నీ యందు ఎంతో నమ్మకం ఉంచినటువంటి నీ జనులకు పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ లోకములో మేము ఎన్నడెన్నడూ కూడా లోకులకు భయపడకుండా, లోకమును చూసి అసమాధాన జీవితంలోకి వెళ్ళిపోకుండా మీతో సమాధానము కలిగి జీవించడానికి కృపా సహాయమును మెండుగా దయచేయమని, మాకు ఎలాంటి భయము కూడా ఈ లోకములో అవసరము లేదని వాక్యం సెలవిచ్చుచుండగా, అట్టి మీ యందు సమాధానము కలిగి జీవించిన ఎడల మేము భయపడకుండా మీ యందు నిశ్చయముగా పరిపూర్ణమైనటువంటి కృపా సత్య సంపూర్ణతను మేము సంపాదించుకొని మీలో జీవించుటకు కావలసిన కృపను సహాయమును మెండుగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి జీవాధిపతి అయిన యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున ఇదిగోనైనా ఈ యొక్క ఛానల్ను నాయన చూసి అలా నెట్టివేస్తున్నారే కానీ అందులో ఉన్న సారాంశాన్ని గ్రహించలేని జీవితాలు అనేక మంది ఉన్నారు. అట్టి వారందరినీ జ్ఞాపకం చేసుకోమని బ్రతిమలాడుకుంటూ, ప్రభా, అట్టి వారికి సమాధానమును కలుగజేయమని మీ పాదముల దగ్గర అర్థిస్తూ, యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామమున నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.